Hi friends, welcome to LSC Technology. This is Ramesh Pinni. I am your English trainer. ఈరోజు మనం ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, ప్రిపోజిషన్స్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సెంటెన్స్ తయారు చేసేటప్పుడు ఇవి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. మన ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా ఈ ప్రిపోజిషన్స్ మీద మనకి 3 to 4 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ప్రిపోజిషన్ నేర్చుకుందాం. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, ప్రిపోజిషన్స్ అనేదాన్ని మన తెలుగులో విభక్తి ప్రత్యయం అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో అసలు ప్రిపోజిషన్స్ ఎలా యూజ్ చేయాలి అనేది దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్. సో యాక్చువల్గా ప్రిపోజిషన్స్ మీనింగ్ వచ్చేసి, ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ రిలేషన్ టు సమ్ అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్. అంటే మీనింగ్ వచ్చేసి మనకి ఒక నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ముందు ఉంచబడి ఆ నౌన్కు లేదా ప్రొనౌన్కు మరొక మిగతా భాగానికి మధ్య గల బంధాన్ని అంటే రిలేషన్ని ప్రిపోజిషన్స్ అంటాం ఫ్రెండ్స్. అంటే సింపుల్ లాజిక్గా చెప్తాను ఫ్రెండ్స్, ఒక సబ్జెక్టు ఆబ్జెక్టు నౌన్ ఆర్ ప్రొనౌన్కి ప్లేసు డైరెక్షన్ టైము తెలిపే దాన్నే ప్రిపోజిషన్ అంటాం ఫ్రెండ్స్. ఇది సింపుల్ లాజిక్ అనమాట. ఓకే, అసలు ప్రిపోజిషన్స్ వచ్చేసి మనకి ఎందుకు యూజ్ చేస్తామనేది చూద్దాం ఫ్రెండ్స్. ప్రిపోజిషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సెన్స్ ఆఫ్ టైంకి పర్పస్ కోసం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సో అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఎట్ యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎట్ అంటే మీనింగ్ ఇంగ్లీష్లో వద్ద అని వస్తుంది అన్నమాట. ఎట్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం టు ఇండికేట్ ఎ పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక పర్టికులర్ టైంలో ఒక టైం వద్ద యూజ్ చేయాలి, అలాగే ప్లేస్ వద్ద యూజ్ చేయాలి, అలాగే ఎక్స్ప్రెషన్స్ అంటే మన ఎక్స్ప్రెషన్ అంటే నేను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఐ వేకప్ ఎట్ 6 AM అంటే ఏంటి, నేను ఉదయం 6 గంటలకు లేస్తాను. చూడు, ఐ వేకప్ ఎట్ 6. సో నువ్వు పర్టికులర్ టైం అంటే ఒక టైం మెన్షన్ చేస్తాం ఇక్కడ ఫ్రెండ్స్, 6 గంటలకి అంటే 6. సో బిఫోర్ టైం మనం ఏం చేస్తాం, ఎట్ అనేది యూజ్ చేయాలి. మరి ఐ వేకప్ ఎట్ 6 o'clock నేను 6 గంటలకు లేస్తాను. ఓకే, పర్టికులర్ టైం అనమాట. అలాగే నెక్స్ట్ ఐ వాజ్ బోర్న్ ఎట్ హైదరాబాద్. ఓకే, చూడండి ఇక్కడ హైదరాబాద్ అనేది ప్లేస్ ఫ్రెండ్స్. ఓకే, ఐ వాజ్ బోర్న్ ఎట్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది ప్లేస్ అన్నమాట. అంటే ప్లేస్ బిఫోర్ మనం ఎట్ అనేది యూజ్ చేయాలి. నేను హైదరాబాద్లో పుట్టాను. నెక్స్ట్ హీ ఈజ్ డల్ ఎట్ మ్యాథ్. ఓకే, ఇది ఎక్స్ప్రెషన్ ఫ్రెండ్స్. అంటే అతను గణితంలో నీరసంగా ఉన్నాడు అంటే అతను గణితంలో డల్గా ఉన్నాడు అంటే వీక్గా ఉన్నాడు అనమాట, అంటే సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనమాట. సో ఇక్కడ అది ఎక్స్ప్రెషన్ అనమాట. ఎట్ మ్యాథ్, హీఈస్ డల్ ఎట్ మ్యాథ్స్ అంటే గణితంలో డల్గా ఉన్నాడు. అలాగే హీఈస్ డల్ ఎట్ ఇంగ్లీష్లో డల్గా ఉన్నాడు, అలాగే సైన్స్లో డల్గా ఉన్నాడు. అలా ఎక్స్ప్రెషన్స్ మనం యూజ్ చేసినప్పుడు ఎట్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఎట్ అనేది పాయింట్ ఆఫ్ టైం, అలాగే ప్లేస్, అలాగే ఎక్స్ప్రెషన్స్ అప్పుడు ఈ 3 times మనం ఎట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకో ప్రిపోజిషన్. ఇన్ మీన్స్ లో. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే టైం. అదే ఎప్పుడు టైం అనేది ఇండికేట్ ద టైం అనమాట. ఇది కూడా టైం యూజ్ చేస్తాం, కానీ ఎలా టైంలో డేస్ వచ్చినప్పుడు, మంత్స్ వచ్చినప్పుడు, సీజన్స్ అండ్ ఇయర్స్. ఓకే, ఈ 4 వచ్చినప్పుడు మనం యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ విల్ గెట్ జాబ్ ఇన్ జులై. ఓకే, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మిస్ అయింది, హీ విల్ గెట్ ఏ జాబ్ ఇన్ జులై. అతనికి జూలైలో ఉద్యోగం వస్తుంది, జూలైలో. ఓకే, చూడండి ఇక్కడ జూలై అనేది మనకి మంత్ వచ్చింది ఫ్రెండ్స్. సో మంత్ బిఫోర్ మనం ఇన్ అనేది యూజ్ చేయాలి. ఓకే, లో. సో జూలైలో మీన్స్ ఇన్ జూలై, గుర్తుపెట్టుకోండి అలాగా. నెక్స్ట్ అలాగే ఐ వాజ్ బోర్న్ ఇన్ 1990. నేను 1990లో జన్మించాను. ఓకే, ఇన్ 1990. ఓకే, ఇయర్ అన్నమాట. ఇయర్ వచ్చినప్పుడు మనం ఇన్ యూజ్ చేయాలి. మై బ్రదర్ సెటిల్ ఇన్ USA. ఓకే, మై బ్రదర్ నా సోదరుడు యుఎస్ఏలో స్థిరపడ్డారు. ఇక్కడ USA అనేది ప్లేస్. సో గుర్తుపెట్టుకోండి ప్లేస్ ఫ్రెండ్స్. ప్రీవియస్ మనం ఎట్ అనేది కూడా మన ప్లేస్లో యూజ్ చేసాం. అలాగే మన ఇన్ కూడా ప్లేస్లో యూజ్ చేయొచ్చు. ఎట్ యూజ్ చేయొచ్చు, అలాగే ఇన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఐ వాజ్ బోర్న్ ఎట్ హైదరాబాద్ అని యూజ్ చేసాం. అలాగే ఇన్ కూడా ఐ వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ అని కూడా యూజ్ చేయొచ్చు. రెండు కరెక్టా ఫ్రెండ్స్. ఓకే,
నెక్స్ట్ వీ హ్యావ్ వాటర్ ప్రాబ్లం ఇన్ సమ్మర్. సో ఇక్కడ సీజన్ చూడండి ఫ్రెండ్స్, వేసవిలో మాకు నీటి సమస్య ఉంది. ఓకే, మనకి సమ్మర్ ఇక్కడ మనకి సీజన్ వచ్చింది కాబట్టి సీజన్స్ అప్పుడు కూడా ఇన్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఒక లాజిక్ చెప్తాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. జూలైలో అని వచ్చినప్పుడు మనం ఇన్ జూలై అని రాయాలి. ఓకే, తెలుగులో. సో తెలుగులో మనకి జూలైలో అని వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఇన్ జూలై అని రాయాలి. లో అనేది ముందు రాయాలి, తర్వాత మనం చూడండి 1990లో అన్నాం కదా, ఇన్ 1990. యూఎస్ఏలో అంటే ఇన్ యూఎస్ఏలో, వేసవిలో అంటే ఇన్ సమ్మర్. ఓకే, ఈ విధంగా ప్రిపోజిషన్స్ అనేది ఏ ప్రిపోజిషన్ ఇలాగే మనం తయారు చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఇంటూ. ఇంటూ అంటే లోపలికి. ఇది ఎప్పుడు ఇచ్చేస్తామంటే డివైడ్ ద సబ్జెక్ట్ పొజిషన్ ఇన్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ యొక్క పొజిషన్ని మనం డివైడ్ చేసినప్పుడు ఇచ్చేద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సర్ ఎంటర్ ఇంటూ ద క్లాస్ అంటే ఏంటి? సార్ వచ్చేసి క్లాస్లోకి ప్రవేశించాడు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయాడు. అంటే ఒక సబ్జెక్టు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి మూవ్ అయ్యాడు అనమాట. అలాంటప్పుడు మనం ఇచ్చేస్తాం సర్ ఎంటర్ ఇంటూ ద క్లాస్. క్లాస్లోకి, లోకి అన్న లోపలికి అన్న సేమ్ ఫ్రెండ్స్. ఓకే, ఎంటర్ ఇంటూ ద క్లాస్, క్లాస్లోకి ప్రవేశించాడు. ఓకే, అలాగే హీ జంప్ ఇంటూ ద వాల్. ఓకే, అతను బావిలోకి దూకాడు. ఓకే, అంటే సబ్జెక్ట్ వచ్చేసి మూవ్ అయ్యడం అన్నమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అయ్యేదాన్ని. అప్పుడు మనం ఇంటూ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, అలాగే నెక్స్ట్ షీ పూర్స్ ద వాటర్ ఇంటూ ద పాట్ అంటే ఇక్కడ ఏంటి? ఆమె నీటిని కుండలో పోసింది. అంటే ఏంటి? ఫస్ట్ వాటర్ అనేది కుండలో లేవు. ఎక్కడున్నాయి ఫస్ట్ వాటరు? మేబీ బిందులో వాటర్ బిందులో ఉన్నాయి. ఆ బిందులో వాటర్ తీసుకెళ్ళి కుండలోకి పోసింది అనమాట. అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయింది. అలాంటప్పుడు మనం ఇంటూ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ లో వచ్చింది కదా అని చెప్పి ఇన్ అనేది యూజ్ చేయకూడదు. ఇన్ అనేది ఏంటంటే పర్టికులర్ అక్కడ సబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వదు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. అంటే షీ పోర్ ద వాటర్ ఇంటూ ద పాట్. ఆ వాటర్ అనేది వెళ్ళి పాట్లో అంటే కుండలో పడ్డాయి. సో ఇలాగ వచ్చినప్పుడు మనం ఇంటూ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఆన్. ఆన్ అంటే ఈ తెలుగులో మనం మీద అంటాం ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే టైము, ఇది ఇండికేట్ ద డేస్, డేట్, ప్లేస్ అండ్ కన్సర్న్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్, అర్థమవుతుంది మీకు. షీ గోస్ టు ద టెంపుల్ ఆన్ సాటర్డే. ఓకే, అంటే ఏంటి? ఆమె శనివారం ఆలయానికి వెళ్తుంది. అంటే సాటర్డే వచ్చినప్పుడు అంటే మనకి డే వచ్చినప్పుడు ఆన్ అనేది యూజ్ చేయాలి. ఆన్ సాటర్డే, ఆన్ సండే, ఆన్ మండే. ఓకే, అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది ఆన్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. షీ గోస్ టు టెంపుల్ ఆన్ సాటర్డే. ఆమె ఆలయానికి శనివారం వెళ్తుంది అని అర్థం. ఓకే, అలాగే నెక్స్ట్ ఐ సెలబ్రేట్ మై బర్త్డే ఆగస్ట్ 15th. నేను నా పుట్టినరోజును ఆగస్ట్ 15న జరుపుకుంటాను. ఇక్కడ డేట్ వచ్చింది ఫ్రెండ్స్, ఆగస్ట్ 15th. సో డేట్ వచ్చినప్పుడు కూడా మనం ఆన్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఆన్ ఆగస్ట్ 15th. అలాగే ద బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. ఓకే, అంటే ఇప్పుడు ఏంది? పుస్తకం టేబుల్ మీద ఉంది. అంటే మీద అనేది మనం యూజ్ చేయాలి కాబట్టి ఆన్ అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతిసారి ఆ మీద అనే మీనింగ్ అనేది రాదు. ఓకే, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఆన్ అనేది యూజ్ చేయాలన్నమాట. అంటే ఎప్పుడు యూజ్ చేయాలి? డేస్ ముందు యూజ్ చేయాలి, అలాగే డేట్ ముందు యూజ్ చేయాలి, అలాగే ఓకే కన్సర్న్స్ ముందు ఇచ్చేయాలి, అలాగే ప్లేస్ ముందు కూడా ఇచ్చేయాలన్నమాట. చూడండి, ద డాక్టర్ ఈజ్ ఆన్ ద డ్యూటీ. ఇది కన్సర్న్ అనమాట. అంటే ఏంది? డాక్టర్ డ్యూటీలో ఉన్నాడు. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంది? డాక్టర్ డ్యూటీ మీద ఉన్నాడు. డ్యూటీ మీద అంటే డ్యూటీ పైన కాదు ఫ్రెండ్స్, అంటే డ్యూటీలో ఉన్నట్టుగా మీనింగ్ అనమాట. సో ఇలాంటి కన్సర్న్స్ వచ్చినప్పుడు కూడా మనం ఆన్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, డేట్ యూజ్ చేయాలి, అలాగే డేస్ యూజ్ చేయాలి, అలాగే ప్లేస్ యూజ్ చేయాలి, అలాగే కన్సర్న్ అనేది యూజ్ చేయాలి. ద డాక్టర్ ఈజ్ ఆన్ ది డ్యూటీ అలా అన్నమాట. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు మనం ఆన్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అపాన్. అపాన్ అనేది మీద అనే మీద ఫ్రెండ్స్. అపాన్ అంటే మీద అనే మీనింగ్ వస్తుంది. ఎప్పుడు యూజ్ చేయాలంటే టు రిఫర్ థింగ్స్ ఇన్ మోషన్. అంటే ఏంటి? మోషన్ అంటే ఏదంటే మూవింగ్ అనమాట. అంటే మూవ్ అయినప్పుడు మనం యూజ్ చేయాలన్నమాట. ఇదేంటి? సింపుల్ ఫ్రెండ్స్, మనం ఇంటూ ఎలా యూజ్ చేస్తాం అలా వస్తుంది అనమాట. ఏంటి? ద టైగర్ జంప్డ్ అపాన్ ద డీర్. అంటే ఇది
పులి జింక పైకి దూకింది అంటే ఏంటి ఇండైరెక్ట్లీ మీనింగ్ ఏంది జింక మీదకు దూకింది అనమాట అంటే టైగర్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయిందనమాట సేమ్ ఓకే అంటే ఇది టైగర్ జంప్ అయిందనమాట వేరే దాని మీదకి దూకింది ఇక్కడ అలా ద టైగర్ జంప్డ్ అపాన్ ద డీర్ పైకి జింక పైకి దూకింది అప్పుడు మనకి అపాన్ అనేది ఇచ్చేయాలి ఫ్రెండ్స్ అంటే మోషన్ అనమాట అంటే మూవ్మెంట్ జరిగినప్పుడు ఇచ్చేయాలి అలాగే షీ ఫెల్ డౌన్ అపాన్ హర్ నీస్ అంటే ఏంటి ఆమె మోకాలపై పడింది అంటే మోకాల మీద పడింది షీ ఫెల్ డౌన్ అపాన్ హర్ నీస్ అంటే మోకాళ్ళు అంటే ఆ మోకాల మీద పడిపోయింది అనమాట అంటే వేరే వాళ్ళ మీద పడింది అనమాట అమ్మాయి సో అలాగా మోషన్స్ అనేది జరిగిందనమాట సో అప్పుడు మనం అపాన్ అనేది ఇచ్చేయాలి నెక్స్ట్ అండర్ అంటే కింద అంటే క్రింద టు ఇండికేట్ ద ప్లేస్ వచ్చినప్పుడు మాత్రం మనం అపాన్ అనేది ఇచ్చేయాలన్నమాట వి టేక్ రెస్ట్ అండర్ ద ట్రీ అంటే మేము చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాము వి టేక్ రెస్ట్ అండర్ ద ట్రీ చెట్టు కింద ఓకే ఫ్రెండ్స్ అలాగా ప్లేస్ అంటే చెట్టు అనేది ట్రీ అనేది ఒక ప్లేస్ అనమాట ప్లేస్ దగ్గర తీసుకుంటాం అనమాట అండర్ ద ట్రీ ఐ కెప్ట్ ద బుక్స్ అండర్ ద టేబుల్ అంటే ఏంది నేను పుస్తకాలను టేబుల్ కింద ఉంచాను టేబుల్ కింద అంటే అండర్ ద టేబుల్ ఓకే నెక్స్ట్ అలాగే హీ పార్క్డ్ హిస్ వెహికల్ అండర్ ద బ్రిడ్జ్ అతను తన వాహనాన్ని వంతెన కింద పార్క్ చేశాడు వంతెన కింద అండర్ ద బ్రిడ్జ్ ఓకే అలాగే నెక్స్ట్ ప్రిపోజిషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రమ్ నుండి అనే మీనింగ్ వస్తుంది అనమాట అంటే ఏంటి ఇది ఎప్పుడు ఇచ్చేస్తాం మనం టు ఇండికేట్ ది టైం ప్లేస్ టైం అప్పుడు ఇచ్చేయాలి అలాగే ప్లేస్ వచ్చినప్పుడు కూడా ఇచ్చేయాలన్నమాట మనకి ఐ విల్ కమ్ టు కాలేజ్ ఫ్రమ్ జూలై 15th అంటే ఏంది నేను జూలై 15 నుండి కాలేజీకి వస్తాను జూలై 15 ఫ్రమ్ జూలై 15th ఓకే 15 నుండి కాబట్టి ఫ్రమ్ జూలై 15th నెక్స్ట్ హీ కేమ్ ఫ్రమ్ చెన్నై అతను చెన్నై నుండి వచ్చాడు ఫ్రమ్ చెన్నై అన్నప్పుడు మనం ఇచ్చేస్తాం ద థీఫ్ హ్యాస్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జైల్ ఓకే దొంగ జైలు నుంచి తప్పించుకున్నాడు ఎక్కడి నుంచి తప్పించుకున్నాడు ఫ్రమ్ ద జైల్ నుండి సో అలాంటి ప్రిపోజిషన్ అనేది మనం ఇచ్చేస్తాం నెక్స్ట్ సిన్స్ ఫ్రెండ్స్ సిన్స్ అంటే మీనింగ్ కూడా నుండి అని వస్తుంది ఇది ఎప్పుడు ఇచ్చేస్తామంటే పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మనం పర్టికులర్ టైం అప్పుడు ఇచ్చేస్తాం ఎప్పుడు ఇచ్చేస్తాం ఎక్కువ ఆల్వేస్ యూజ్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక వన్ ఆఫ్ ద టెన్స్ ఫ్రెండ్స్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం దీన్ని ఇచ్చేస్తాం రిమైనింగ్ టైంలో మన రిమైనింగ్ అదర్ టెన్సెస్లో మనం సీన్స్ అనేది ఇచ్చేయకూడదు అనమాట ఓకే ఇది చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2012 అంటే ఏంది నేను 2012 నుండి హైదరాబాద్లో నివసిస్తున్నాను 2012 నుండి అంటే సిన్స్ 2012 ఇక్కడ ఐ హ్యావ్ బీన్ లివింగ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ అప్పుడు ఆ టెన్స్లో అప్పుడు మాత్రమే మనం సిన్స్ అనేది మనం యూజ్ చేయాలి ఓకే నెక్స్ట్ అలాగే షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ మండే అతను సోమవారం నుండి జ్వరంతో బాధపడుతున్నాడు సిన్స్ మండే ఓకే అలాగే షీ హ్యాస్ బీన్ టేకింగ్ క్లాస్ సిన్స్ 5 o'clock అంటే ఆమె 5 గంటల నుండి క్లాస్ తీసుకుంటుంది 5 గంటల నుండి సిన్స్ 5 o'clock ఓకే సిన్స్ అనేది మనం అప్పుడు ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ప్రిపోజిషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఫర్ అంటే నుండి కొరకు ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు ఇచ్చేస్తాం అనేది పాయింట్ ఆఫ్ టైం అలాగే పర్పస్ అనమాట సమ్ రీజన్ అనమాట ఓకే ఒక టైంలో అలాగే ఒక రీజన్ అప్పుడు కూడా ఒక పర్పస్ అనమాట ఆయన అవసరాన్ని బట్టి అవసరం టైంకి మనం ఇచ్చేయాలన్నమాట చూడండి ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 8 years చూసారా అంటే నేను 8 సంవత్సరాల నుండి హైదరాబాద్లో నివసిస్తున్నాను ఓకే పాయింట్ ఆఫ్ టైం ఫ్రెండ్స్ ఇక్కడ రిమెంబర్ గుర్తుపెట్టుకోండి 8 సంవత్సరాల నుండి ఫర్ 8 years ఓకే 8 సంవత్సరాల నుంచి అంటే ఫర్ 8 years ఓకే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రీవియస్ మన సిన్స్ ఫర్కి డిఫరెన్స్ ఏంటంటే సిన్స్లో మనం ఇయర్స్ ఇచ్చేస్తాం తప్ప
అంటే పర్టికులర్ టైం మెన్షన్ చేస్తాం. అంటే ఏంది 1990 నుంచి ఉన్నాము, అలాగే 2012 నుంచి ఉన్నాము, అలా యూజ్ చేస్తాం తప్ప 2 years 3 years 4 years నుంచి ఉన్నాను అన్నప్పుడు మనం ఫర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇయర్స్ యూజ్ చేసినప్పుడు సిన్స్ యూజ్ చేస్తాము. పర్టికులర్ నెంబర్ అంటే ఇయర్స్ యూజ్ చేసినప్పుడు అంటే 1990 1908 అలా మెన్షన్ చేసినప్పుడు మనం సిన్స్ యూజ్ చేయాలి. ఓన్లీ 2 years 3 years 4 years అని మెన్షన్ చేసినప్పుడు మనం ఫర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, అలాగే నెక్స్ట్ షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 2 days. అంటే అతను 2 రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నాడు. ఫర్ 2 days 2 రోజుల నుండి. గుర్తుపెట్టుకోండి, మనం సిన్స్ ఎప్పుడు యూజ్ చేసాము? సిన్స్ మండే అంటే సోమవారం నుండి బాధపడుతుంది. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేసాము? 2 days నుంచి. అంటే డేస్ మెన్షన్ చేసినప్పుడు మనం అంటే 2 days 2 రోజులు 3 రోజులు 4 రోజులు అని చెప్పాలన్నప్పుడు ఫర్ అనేది యూజ్ చేయాలి. అలాగే మండే ట్యూస్డే థర్స్డే అలా చెప్పాలనుకున్నప్పుడు మనం సిన్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ షీ హ్యాస్ బీన్ టేకింగ్ క్లాస్ ఫర్ 5 o'clock. అంటే ఆమె 5 గంటల కోసం క్లాస్ తీసుకుంటుంది. కోసమన్నా కొరకన్నా సేమ్ ఫ్రెండ్స్. ఆమె 5 గంటల కొరకు క్లాస్ తీసుకుంటుంది అన్నమాట. ఫర్ 5 o'clock. ఓకే, ఆ కొరకు అనే మీనింగ్ వచ్చినప్పుడు మనం ఫర్ అనేది ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇది ద డిఫరెన్స్. సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ అంటే ఇదేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ టిల్. టిల్ అంటే వరకు అనే మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఇచ్చేస్తామంటే మనం టైంకి ఇండికేట్ ది టైం అనమాట. ఒక టైంలో అప్పుడు టిల్ అనేది ఇచ్చేయాలన్నమాట. చూడండి, ఐ వాజ్ స్లీపింగ్ టిల్ 8 AM. అంటే ఏంది? నేను ఉదయం 8 గంటల వరకు నిద్రపోయాను. 8 గంటలు అంటే టిల్ 8 AM. టిల్ 8 గంటల వరకు. అలాగే నెక్స్ట్ దే వెయిటెడ్ దేర్ టిల్ మండే. అంటే ఏంటి? వారు సోమవారం వరకు అక్కడ వేచి ఉన్నారు. సోమవారం వరకు టిల్ మండే. ఓకే, నెక్స్ట్ ప్రిపోజిషన్ చూద్దాం ఫ్రెండ్స్. టు అంటే కి కు అనే మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. టు గివ్ రిలేషన్షిప్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. అంటే ఒక సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి రిలేషన్ ఉన్నప్పుడు మనం టు అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వెంట్ టు కాలేజ్. అంటే ఏంది? అతడు కాలేజీకి వెళ్ళాడు. ఇక్కడ అంటే అతడికి సబ్జెక్ట్ అనేది అతడు, హీకి కాలేజ్కి సంబంధం ఉంది. ఏంటి? కాలేజ్కి ఎవరు పడితే వాళ్ళు ఎవరుగా ఫ్రెండ్స్? ఎవరు వెళ్తారు? స్టూడెంట్స్ వెళ్తారు, లెక్చరర్స్ వెళ్తారు, అలా ఉంటుందన్నమాట. సో అతడు కాలేజ్కి వెళ్ళాడంటే అతడికి కాలేజీకి సంబంధం ఉంది. సో కాబట్టి రిలేషన్ ఉందన్నమాట. ఆ రిలేషన్ ఉన్నప్పుడు మనం టు అనేది ఇచ్చేయాలి. చూడండి, అతడు కాలేజీకి కి, సో టు కాలేజ్. ఓకే, అలాగే నెక్స్ట్ దిస్ బుక్ యూస్ఫుల్ టు యూ. దిస్ బుక్ యూస్ఫుల్ టు యూ అంటే ఏంది? ఈ పుస్తకం. సో మన యాక్చువల్ లిటరల్ తెలుగులో ఏంటంటే పుస్తకం, బుక్ పదార్థం అంటాం ఫ్రెండ్స్. ఈ పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. ఓకే, మీకు టు యూ. ఓకే, అలాగే నెక్స్ట్ ఐ విల్ అటెండ్ టు ద పార్టీ. నేను పార్టీకి హాజరవుతాను. పార్టీకి మీన్స్ టు ద పార్టీ. ఓకే, ఇలాగ మనం టు అనేది ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఆఫ్. ఆఫ్ అంటే యొక్క. ఎప్పుడు ఇచ్చేస్తామంటే మనం రిలేషన్షిప్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇది కూడా సేమే ఉంటుంది. కానీ ఎగ్జాంపుల్ చూడండి. హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ హీస్ వైఫ్. అతను తన భార్యకు భయపడతాడు. అంటే హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ హీస్ వైఫ్. అంటే సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి రిలేషన్ ఉంది ఫ్రెండ్స్. ఏం రిలేషన్ ఉంది చూడండి. సబ్జెక్ట్ అనేది హీ, ఆబ్జెక్ట్ అనేది హీస్ వైఫ్ అంటే అతని భార్య. సో వాళ్ళిద్దరు రిలేషన్ ఉంది ఇక్కడ అన్నమాట. అంటే ఇతను ఎవరిని చూసి భయపడతాడు? భార్యను చూసి. సో కాబట్టి ఇద్దరికి రిలేషన్ ఉందన్నమాట. హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ హీస్ వైఫ్. ఓకే, అతను భయపడతాడు ఆఫ్ హీస్ వైఫ్ అతని భార్యకి. అప్పుడు మనం ఆఫ్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే రామ్ ఈజ్ యంగర్ బ్రదర్ ఆఫ్ మీ. అంటే ఏంది? రాము నాకు తమ్ముడు. అంటే ఇండియట్ ఏంది? రాము నా యొక్క తమ్ముడు అని అర్థం. ఓకే, రామ్ అంటే నా యొక్క తమ్ముడు అంటే బ్రదర్ ఆఫ్ మీ. ఓకే, అలాగే నెక్స్ట్ ద లెగ్ ఆఫ్ ది టేబుల్ ఈజ్ బ్రోకెన్. ద టేబుల్ యొక్క కాలు విరిగింది. ద లెగ్ ఆఫ్ ది టేబుల్. లెగ్ అంటే ఏంది? కాలు. ద కాల్ ఆఫ్ ది టేబుల్ అన్నమాట. అంటే కాలు అంటే
కాలు యొక్క టేబుల్ ఈజ్ బ్రోకెన్ అంటే టేబుల్ యొక్క కాలు విరిగినది అని మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఆఫ్ అని ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై అనేది చేత ప్రక్కన అనే మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ప్యాసివ్ వాయిస్లో ఎక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, రావణ వాజ్ కిల్డ్ బై రామ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? రావణ వాజ్ కిల్డ్ బై రామ అంటే రావణుడిని రాముడు చంపాడు అంటే ఏంది ఇక్కడ? రావణ వాజ్ కిల్డ్ అంటే రావణుడు చనిపోయాడు బై రామ రాముని చేత అని మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ద థీఫ్ వాజ్ కాట్ బై పోలీస్ అంటే ఏంటి ఇక్కడ? దొంగను పోలీసులు పట్టుకున్నారు అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? దొంగ పోలీస్ చేత పట్టుబడ్డాడు అని మీనింగ్ అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ షీ ఈజ్ లవ్డ్ బై హిమ్ ఆమె అతని చేత ప్రేమించబడింది. అతని చేత అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగులో కొంచెం మనకి ప్రేరేపించిన వస్తుంది అంటే యాక్చువల్గా తెలుగులో మనకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అవి రా సౌండ్ వచ్చేవి తీసుకోవట్లేదు ఫ్రెండ్స్, అంతే కొంచెం మిస్టేక్ అవుతుంది అక్కడ. దాన్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఆమె అతన్ని ప్రేరేపిస్తుంది అంటే ప్రేమిస్తుంది. ఆమె అతన్ని ప్రేమిస్తుంది అంటే షీ ఈజ్ లవ్డ్ బై హిమ్ ఆమె లవ్ చేయబడుతుంది. ఎవరి చేత? అతని చేత అని మీనింగ్ అనమాట. ఓకే, చేత అనేటప్పుడు వచ్చినప్పుడు మనం దీన్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. బై అనేదాన్ని ఎక్కువ ప్యాసివ్ వాయిస్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్ విత్ అంటే తో కూడా అని అర్థం వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఏంది? రిలేషన్షిప్ అనమాట. ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు రిలేషన్షిప్. ఎగ్జాంపుల్ చూద్దాం, హీ కేమ్ విత్ హీ సూట్ కేస్ అతను తన సూట్ కేస్తో వచ్చాడు. సూట్ కేస్తో విత్ హీ సూట్ కేస్. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ ప్రాక్టీసింగ్ విత్ స్టూడెంట్స్ నేను విద్యార్థులతో ప్రాక్టీస్ చేస్తున్నాను. విద్యార్థులతో విత్ స్టూడెంట్స్. అలాగే దే డోంట్ నో హౌ టు డీల్ విత్ అదర్స్ ఇతరులతో ఎలా వ్యవహరించాలో వారికి తెలియదు. ఇతరులతో విత్ అదర్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విత్ తో అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం విత్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రిపోజిషన్ చూద్దాం, వితౌట్ అంటే లేకుండా. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫ్రెండ్స్ నో రిలేషన్షిప్ అనమాట. అంటే రిలేషన్ అనేది సంబంధం అనేది ఉండదు అనమాట, అప్పుడు యూజ్ చేయాలి. దే ఆర్ టేకింగ్ టీ వితౌట్ షుగర్ అంటే ఏంటి? వారు చక్కెర లేకుండా టీ తీసుకున్నారు. చక్కెర లేకుండా వితౌట్ షుగర్. ఓకే, అలాగే నెక్స్ట్ ఈజ్ డ్రైవింగ్ ద కార్ వితౌట్ లైసెన్స్ అతను లైసెన్స్ లేకుండా కారు నడుపుతున్నాడు. లైసెన్స్ లేకుండా వితౌట్ లైసెన్స్. అలాగే నెక్స్ట్ షీ అరైవ్డ్ ఇన్ టు ద రూమ్ వితౌట్ పర్మిషన్ ఆమె అనుమతి లేకుండా గదిలోకి వచ్చింది. అంటే అనుమతి లేకుండా వితౌట్ పర్మిషన్. ఓకే, లేకుండా వచ్చినప్పుడు మనం వితౌట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అబౌట్ అనేది గురించి దాదాపు అనే మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్ తెలుగులో. మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే రిలేషన్షిప్ అప్పుడు యూజ్ చేస్తాం. ఎక్స్ప్రెస్ ఎస్టిమేషన్ అనేప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది అనమాట, అప్పుడు యూజ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. డూ యూ నో అబౌట్ హిమ్ అంటే అతని గురించి మీకు తెలుసా? అతని గురించి అబౌట్ హిమ్. ఓకే, అలాగే నెక్స్ట్ ఐ హ్యావ్ గాట్ అబౌట్ 85% ఇన్ పీజీ. ఎస్టిమేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇది నేను పీజీలో 85% పొందాను అంటే అబౌట్ ఎస్టిమేషన్ అన్నమాట. అంటే ఎగ్జాక్ట్లీ 85 అంటే ఒక ఎస్టిమేషన్ అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్. నేను పీజీలో 85% మార్క్స్ పొందాను అనమాట. ఇది ఇక్కడ అంటే ఏంది? ఒక ఎస్టిమేషన్ అన్నమాట. అంటే 85%, 84% అలా చెప్పాలనుకున్నప్పుడు మనం అబౌట్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. he spends about 5,000 rupees on his birthday party అంటే అతను తన పుట్టినరోజు పార్టీకి సుమారు 5,000 రూపాయలు ఖర్చు చేశాడు. సుమారు అంటే దాదాపు అని అర్థం మీనింగ్ అనమాట. సుమారు 5,000 అంటే అబౌట్ 5,000. ఓకే, సో గురించి వచ్చినప్పుడు ఇలా ఇచ్చేయాలి ఫ్రెండ్స్.
అలాగే నెక్స్ట్ అబౌవ్, పైన, మీద. ఇది ఎప్పుడు ఇచ్చేస్తామంటే మనం ఇండికేట్ ది పొజిషన్. అంటే చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. దేర్ ఆర్ స్పైడర్ అబౌవ్ ద సీలింగ్ అంటే ఏంది, పైకప్పు పైన సాలిడ్ ఉన్నాయి. సాలిడ్ అంటే స్పైడర్స్. పైన, పైకప్పు పైన అంటే అబౌవ్ ద సీలింగ్. సీలింగ్ అంటే మనకి పైకప్పు అనేది వస్తుంది ఫ్రెండ్స్. అబౌవ్ ద సీలింగ్ అంటే పైకప్పు పైన ఉందన్నమాట, అంటే స్పైడర్స్ ఉన్నాయన్నమాట. సో పైన ఇచ్చినప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే షీ హ్యాస్ గాట్ అబౌవ్ 85% ఇన్ ద పీజీ. పీజీలో ఆమెకు 85% వచ్చింది. అంటే ఏంది, ఆమెకి మీనింగ్ ఏంది, 85% పైన మార్క్స్ వచ్చినాయి ఆమెకి అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హీ స్పెండ్స్ అబౌవ్ 5,000 రూపీస్ ఆన్ హీస్ బర్త్డే పార్టీ. అతను తన పుట్టినరోజు పార్టీకి 5,000 రూపాయలు పైనే ఖర్చు పెట్టాడు. సుమారు అన్నది ఇక్కడ అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ మీనింగ్ ఏమొస్తుందంటే మనకి 5,000 రూపాయలు పైన అంటే ఎక్కువే ఖర్చు పెట్టాడు అన్నమాట. దాని మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అదే అబౌట్ అంటే ఏమొస్తుందంటే ఎగ్జాక్ట్లీ 5,000 ఖర్చు పెట్టాడని మీనింగ్ వస్తుంది అన్నమాట. అదే అబౌవ్ అన్నప్పుడు 5,000 కంటే ఇంక ఎక్కువే ఖర్చు పెట్టాడు. మేబీ 5,500 అయినవచ్చు, 5,700 అయినా ఉండొచ్చు. సో అలాంటి వచ్చినప్పుడు మనం అబౌవ్ అనేది చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే, అలాగే నెక్స్ట్ అక్రాస్. అక్రాస్ అంటే అడ్డంగా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు చేస్తామంటే ఇది కూడా అంటే మనకి ఇది కూడా మనం ఇండికేషన్ అన్నమాట, అంటే పొజిషన్ అన్నమాట. అంటే ఆ పర్టికులర్ స్థలాన్ని అన్నమాట యూజ్ చేసినప్పుడు పొజిషన్ వచ్చినప్పుడు ఇచ్చేయాలి. ఈజ్ వెహికల్ అక్రాస్ ద రోడ్. అతని వాహనం రహదారికి అడ్డంగా ఉంది. అడ్డంగా, రహదారికి అడ్డంగా అంటే అక్రాస్ ద రోడ్, రోడ్డుకి అడ్డంగా ఉందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ షీ ఈజ్ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్. ఆమె నదికి ఈత కొడుతుంది. అంటే మీనింగ్ ఏంది, యాక్చువల్లీ ఇక్కడ ఒరిజినల్ మీనింగు ఆమె నదికి అడ్డంగా ఈత కొడుతుంది. అడ్డంగా అంటే ఆపోజిట్గా కొడుతుంది అనమాట. సో దాన్ని మనం అక్రాస్ ద రివర్ అంటాం ఫ్రెండ్స్. అలాగే ఈ కేమ్ అక్రాస్ ద గార్డెన్ అంటే అతను తోట అంతటా వచ్చాడన్న మీనింగ్. అంటే ఏంది, ఈ కేమ్ అక్రాస్ ద గార్డెన్ అంటే అతను తోటకి అడ్డంగా వచ్చాడు. అంటే ఏంది, మెయిన్ గేట్లో రాకుండా అడ్డ రూట్లో వచ్చేసాడు అన్నమాట. అడ్డంగా తోటలోంచి అంటే జంప్ చేసి అలాగా. అంటే మనం చెప్తాం కదా ఫ్రెండ్స్, గోడ దూకు రావడం అలాంటి వచ్చినప్పుడు అలాగే ఇలా అతను ఏంటంటే గార్డెన్లో కూడా అడ్డంగా వచ్చేసాడు, అంటే గోడ దూకు రావడం ఏదో చేసాడు అన్నమాట. సో అలాంటప్పుడు మనం అక్రాస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ అలాంగ్. అలాంగ్ అంటే పక్క నుండి ఆర్ తో అనే మీనింగ్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు యూజ్ చేస్తామంటే రిలేషన్షిప్కి మనం యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ అటెండ్ ద పార్టీ అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ. ఆయన కుటుంబంతో కలిసి పార్టీకి హాజరయ్యారు. ఆయన కుటుంబంతో కలిసి పార్టీకి హాజరయ్యారు. అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ, కుటుంబంతో అంటే రిలేషన్షిప్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంటే సంబంధం ఉందన్నమాట. అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ, అతని ఫ్యామిలీతో కలిసి వచ్చాడన్నమాట పార్టీకి. సో అప్పుడు ఇచ్చేయాలన్నమాట. అలాగే ఐ వాక్డ్ అలాంగ్ ద రోడ్. నేను రోడ్డు వెంట నడిచాను. అంటే ఏంది, ఇండైరెక్ట్ మీనింగు నేను రోడ్డు పక్కన నుండి నడిచాను అనమాట. రోడ్డు పక్కన అంటే సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చాను అనమాట. అలాంగ్ ద రోడ్. అలాగే నెక్స్ట్ దెర్ ఈజ్ ఏ ఫెన్స్ అలాంగ్ ద రోడ్. రహదారి వెంట కంచె ఉంది. రహదారి వెంట అలాంగ్ ద రోడ్ అంటే రోడ్ కంటిన్యూస్గా రోడ్ పక్కన కంచె ఉందన్నమాట, అంటే కంచేసి ఉందన్నమాట కంటిన్యూస్గా. సో అలాంటి అలాంగ్ ది రోడ్ పక్కన రోడ్ మొత్తంతో పాటు కంచె ఉందని మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అమాంగ్, వాటిలో వారిలో అని మీనింగ్ వస్తుంది అమాంగ్. ఎప్పుడు ఇచ్చేస్తామంటే మనం ఇది కూడా రిలేషన్షిప్ ఇవ్వడానికి ఫ్రెండ్స్. చూద్దాం ఎగ్జాంపుల్. ఆలూ కర్రీ ఈజ్ వెరీ డెలిషియస్ అమాంగ్ ఆల్ కర్రీస్. అంటే అన్ని కూరల్లో ఆలు కూర చాలా రుచికరమైనది. ఓకే, ఆలు అనేది ఇండైరెక్ట్ మీనింగ్ ఇక్కడ పొటాటో ఫ్రెండ్స్. మన యాక్చువల్గా ఏంటంటే మీకు అర్థం అవడం కోసం ఆలు అని చెప్పాను. కొంతమంది యాక్చువల్గా ఒరిజినల్ ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి పొటాటో అంటాం మనం. ఓకే, అన్ని కూరల్లో ఆలు కూర చాలా రుచికరమైనది. అంటే అన్ని కూరల్లో అంటే చూడండి ఇక్కడ వారిలో వాటిలో అంటే అన్నిట్లో ఏదైతే బెస్ట్గా ఉందో అప్పుడు మనం అమాంగ్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అమాంగ్ ఆల్ కర్రీస్, అన్ని కూరల్లో. ఓకే, నెక్స్ట్
దెర్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ అమాంగ్ దెమ్. వారిలో నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓకే, నా గర్ల్ ఫ్రెండ్ అనే వారిలో ఉన్నారన్నమాట. అమాంగ్ దెమ్ వారిలో ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది. అలాగే ద 4 brothers షేర్ ప్రాపర్టీ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఓకే, అంటే నలుగురు సోదరులు తమలో తాము ఆస్తిని పంచుకున్నారు. తమలో అంటే వారిలోనే, అందరు కలిసి అమాంగ్ దెమ్సెల్వ్స్ వారిలో వారే తమ ఆస్తిని పంచుకున్నారు అనే మీనింగ్ వస్తుంది. అమాంగ్ దెమ్సెల్వ్స్. ఓకే, అలాగే నెక్స్ట్ ఆఫ్టర్ తరువాత. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇండికేట్ ది పొజిషన్ అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. దే కేమ్ హియర్ ఆఫ్టర్ 10 o'clock. వారు 10 గంటల తర్వాత ఇక్కడికి వచ్చారు. 10 గంటల తర్వాత, ఆఫ్టర్ 10 o'clock. ఓకే, అలాగే నెక్స్ట్ హీ వెంట్ టు హోమ్ ఆఫ్టర్ ద ఫంక్షన్. అతను ఫంక్షన్ తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఫంక్షన్ తర్వాత, ఆఫ్టర్ ది ఫంక్షన్. అలాగే నెక్స్ట్ ప్రిపోజిషన్ చూద్దాం ఫ్రెండ్స్. బిఫోర్ ముందు. ఇది ఎప్పుడు చేస్తాం ఫ్రెండ్స్ మనం? టు ఇండికేట్ ద పొజిషన్. ఇది కూడా మన పొజిషన్ అప్పుడు ఇచ్చే జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ కేమ్ బిఫోర్ మీల్స్. అతను భోజనానికి ముందు వచ్చాడు. భోజనానికి ముందు, బిఫోర్ మీల్స్. ఓకే, అలాగే నెక్స్ట్ దే అటెండ్ ద క్లాస్ బిఫోర్ 10 AM. వారు ఉదయం 10 గంటలకు ముందు వారు తరగతికి హాజరయ్యారు. 10 గంటలకు ముందు, బిఫోర్ 10 AM. ఓకే, అలాగే నెక్స్ట్ బిహైండ్. బిహైండ్ అంటే వెనుక అనే మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు ఇచ్చేస్తామంటే టు ఇండికేట్ ది పొజిషన్. సేమ్ పొజిషన్ అప్పుడు ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, పోలీస్ వర్ ఫాలోడ్ బిహైండ్ ఎ థీఫ్. అంటే ఏంది? ఒక దొంగ వెనుక పోలీసులు అనుసరించారు. అంటే ఏంది? ఒక దొంగ వెనుక పోలీసులు అనుసరించారు. ఏ పోలీస్ వర్ ఫాలోడ్ బిహైండ్ ఎ థీఫ్. ఒక దొంగ వెనుక పోలీసులు, నాట్ పోలీసులను, పోలీసులు అనుసరించారు అనే మీనింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, అంటే దొంగని పోలీసులు ఫాలో అయ్యారన్నమాట. బిహైండ్ ఎ థీఫ్ అంటే దొంగ వెనుక. అలాగే నెక్స్ట్ ది సిట్ బిహైండ్ మీ ఇన్ ద క్లాస్. వారు క్లాస్లో నా వెనక కూర్చున్నారు. బిహైండ్ మీ, నా వెనక కూర్చున్నారు అన్నమాట. అప్పుడు మనం అనేది బిహైండ్ అంటే వెనుక అని వచ్చినప్పుడు మన బిహైండ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ బిసైడ్. బిసైడ్ అంటే పక్కన. ఎప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది. ఇది కూడా మన పొజిషన్ వచ్చినప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ద టెంపుల్ ఈజ్ బిసైడ్ మై హౌస్. ఆలయం నా ఇంటి పక్కన ఉంది. బిసైడ్ మై హౌస్ అంటే మా ఇంటి పక్కన. ఓకే, టెంపుల్ ఈజ్ బిసైడ్ మై హౌస్, నా ఇంటి పక్కన అంటే బిసైడ్ మై హౌస్. అలాగే నెక్స్ట్ హీ స్టూడ్ బిసైడ్ మీ. అతను నా ప్రక్కన నిలబడ్డాడు. బిసైడ్ మీ, నా పక్కన. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రిపోజిషన్ చూద్దాం ఫ్రెండ్స్. బిట్వీన్, మధ్య. ఎప్పుడు ఇచ్చేస్తామంటే సేమ్ ఫ్రెండ్స్, అంటే పొజిషన్ వచ్చినప్పుడు మనం ఇచ్చేయడం జరుగుతుంది. ద సన్ కేమ్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, సూర్యుడు భూమి మరియు చంద్రుల మధ్య వచ్చాడు. ఓకే, బిట్వీన్ అంటే మధ్య. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బిట్వీన్ వచ్చినప్పుడు మనకు అండ్ కూడా ఇచ్చేయాలి. బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్ అంటే రెండింటి మధ్య డిఫరెన్స్, మన రెండింటి మధ్య రిలేషన్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్ అంటే భూమి మరియు చంద్రుడు, వీళ్ళిద్దరి మధ్య బిట్వీన్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే రెండింటి మధ్య మనం అండ్ అనేది యూజ్ చేయాలి. అంటే బిట్వీన్ అనేది స్టార్టింగ్ ఉంటుంది. అలాగే రెండింటి మధ్య రిలేషన్ వచ్చినప్పుడు మనకి అండ్ అనేది ఇక్కడ కంపల్సరీ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ద సన్ కేమ్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్. ఓకే, బిట్వీన్ వచ్చినప్పుడు అండ్ అనేది కంపల్సరీగా మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ద క్రికెట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అంటే ఏంది? భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్. బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రిపోజిషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇన్సైడ్. ఇన్సైడ్ అంటే లోపల. ఎప్పుడు మీనింగ్ ఎప్పుడు వస్తే ఇండికేట్ ద ప్లేస్. ప్లేస్ వచ్చినప్పుడు మనం ఇది ఇన్సైడ్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ లుక్డ్ ఇన్సైడ్ ద రూమ్. అతను గది లోపలికి చూశాడు. ఓకే, అతను గది లోపలికి చూశాడు. హీ లుక్డ్ ఇన్సైడ్ ద రూమ్.
అంటే లుక్ అంటే చూడటం అనమాట. ఇన్సైడ్ లోపలికి, ఓకే, గది లోపలికి, ఇన్సైడ్ ద రూమ్. అలాగే నెక్స్ట్ మై క్యాపిటల్ మనీ ఈజ్ ఇన్సైడ్ ద లాకర్. అంటే ఇది ఫ్రెండ్స్, నా మూలధనం డబ్బు లాకర్ లోపల ఉంది. అంటే ఇక్కడ ఏంటి, లోపల అంటే లాకర్ లోపల, ఇన్సైడ్ ద లాకర్. అంటే ఇది నా డబ్బులు లాకర్ లోపల ఉన్నాయి. ఈజ్ ఇన్సైడ్ ద లాకర్. ఓకే, లోపల ఉన్నాయి అనమాట. సో ఇన్సైడ్ ద లాకర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ప్రిపోజిషన్ చూద్దాం. అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే బయట. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు ఇండికేట్ ద ప్లేస్. దే పార్క్డ్ ద వెహికల్ అవుట్ సైడ్ ఆఫ్ ది కాలేజ్. అంటే ఇది వారు వాహనం కళాశాల వెలుపల అంటే బయట పార్క్ చేశారు. అంటే కళాశాల వెలుపల, కళాశాల బయట, అవుట్ సైడ్ ఆఫ్ ది కాలేజ్. నెక్స్ట్ హీ వాజ్ సర్చింగ్ అవుట్ సైడ్. అతను బయట వెతుకుతున్నాడు. బయట, అవుట్ సైడ్. ఓకే, ఇలా ఇచ్చడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇలా మనం ప్రిపోజిషన్స్ అనేవి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, మీకు సెంటెన్సెస్ అనేవి మనం తయారు చేస్తున్నప్పుడు ఫర్దర్గా అంటే ముందుగా అప్పుడు మనకి ఇవి అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మీకు ఇనిషియల్గా కొంత ఐడియా అనేది ఉండాలి. దానికోసం నేను ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. మనం ఇంకా ఫర్దర్ క్లాసెస్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే సెంటెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఎక్కడ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రిపోజిషన్స్ అని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఐ రెడీ టు హెల్ప్ యూ. ఓకే, ప్రిపోజిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా అడుగుతూ జరుగుతుంది ఇవి. ఓకే, సో ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి మెయిన్ లాజిక్స్. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే, నా వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.